హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఓకే, మీరు తమ్మునే ఆల్రెడీ చూశారు కదా. పెసర పునుగులు వేయబోతున్నానండి. ఆ పునుగులతో పులుసు చేయబోతున్నాను. ఇదిగోండి నూనె పెట్టుకున్నాను. నూనె కాగిందా లేదా అని చెప్పని ఊరికే కొంచెం అంత వేసి చూస్తున్నానండి. కాగిందా లేదా అని చెప్పానని. అంటే ఇప్పుడు ఇది నేను వేసిందంతా పైకి వచ్చేస్తే కనుక నూనె కాగినట్టండి. ఇంకొంచెం సేపు కాగాలి. అందుకని చెప్పని ఇదిగోండి ఇప్పుడు పైకి వచ్చింది చూసారా. ఇప్పుడు నూనె కాగిందనమాట. ఇప్పుడు నేను పునుగులు వేసేస్తాను. నేనైతే ఈ పునుగుల్ని పెసరపప్పు వాడలేదండి. అంటే పప్పుతో చేస్తే ఏమవుతుందంటే కొంచెం కలర్ఫుల్గా యెల్లోయిష్గా అట్లా కనిపిస్తాయి. కానీ నేను తీసుకున్నదైతే పెసలు తీసుకున్నానండి నేను. అంటే మనం పొట్టు తీయకోకుండా పెసరట్టుకి వాడతాం చూసారా, అట్లాంటి పెసలు అనమాట. ఆ పెసలతో వేస్తున్నానండి. ఎందుకంటే ఆ పొట్టు తీసిన పప్పు కన్నా కూడా పొట్టుతో ఉన్న పెసలతో చేసుకుంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. సో అందుకని చెప్పని నేను పెసలు తీసుకున్నాను. మీ దగ్గర కనుక ఒకవేళ మీకు పెసలతో ఇలా ఇష్టం లేదు అనుకుంటే కనుక పెసరపప్పు అనే వాడుకోవచ్చు. పెసలకి పెసరపప్పుకి తేడా ఏంటంటే అండి, దీంతో చేసామనుకోండి పునుగు అనేది ఎలా వస్తుందంటే కొంచెం అంటే బాగా డార్క్ కలర్లో వస్తుందన్నమాట. అదే పెసరపప్పుతో చేస్తే ఏమవుతుందంటే లైట్ కలర్ వస్తుందన్నమాట. కలర్ తేడా వస్తుంది, కానీ టేస్ట్ మాత్రం దాంతో కన్నా కూడా పెసలతో అంటే పొట్టు ఉన్న పెసలతో చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో ఇదిగోండి ఇట్లా పెసలు దాంతో మొత్తం అన్ని పునుగులు వేసేసుకుని ఇలా చూసారా ఇట్లా. కానీ బాగా చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు అన్ని వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇదిగోండి అట్లా వేయించుకోవాలి. ఓకేనా. ఇట్లా మొత్తం అన్ని వైపులా కదుపుకుంటూ చక్కగా వేయించుకోవాలండి. నా పునుగులు వేగేలోపు మీరైతే కనుక నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత చిన్న లైక్ చేయండి. ఓకేనా. ఇదిగోండి చూసారా ఇలా రావాలండి. ఇలా వస్తే అయిపోయినట్టే అనమాట. ఇంకా తీసేసి పక్కన పెట్టుకోండి. ఇంకా మిగతా అన్నీ కూడా అంటే మిగతా పెసలు ఇంకా నా దగ్గర కొంచెం పప్పు ఉందండి. అవి కూడా మొత్తం అన్నీ కూడా ఇట్లాగే వేసేస్తాను. ఇదిగోండి ఇవన్నీ కూడా చాలా పాతకాలపు వంటలండి ఇవన్నీ కూడా. కానీ ఒంటికి మాత్రం చాలా చాలా మంచిది. చాలా చలవ చేస్తుంది, బాగా చలవ చేస్తుంది అనమాట. ఇదిగోండి ఇలా అన్నీ కూడా రెడీ చేసేసుకోవాలి. నేను ఇంకా మిగతాయి కూడా వేసేసుకుంటున్నాను. అంటే ఈ ప్లేస్ ఉంది కదండి, ఖాళీగా ఉంది కదా, వేసుకుంటాను. అంతా అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి పునుగులు అయితే రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు పులుసు అనమాట. పులుసులోకి ఏమేం కావాలంటే ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఒక చిన్న చిన్న టమాటాలు 2, పైగా ఇదిగోండి చింతపండు గుజ్జు, అంతే. ఇది ఇందాకే ఒక 10 నిమిషాల ముందు నేను చింతపండు నానబెట్టుకున్నానండి. ఇంకా దీంట్లో నేను ఎటువంటి మసాలాలు కానీ అసలు ఏమీ వేయను. పులుసు అది రెడీ ఎలా రెడీ చేస్తానో చూద్దురుగంటండి. ఇదిగోండి స్టవ్ వెలిగించుకుని, మేమైతే మా భాషలో అయితే వీటిని దాకలనే అంటామండి. దాంట్లో కొంచెం అంత ఆయిల్ పోసుకుని, అంటే ఈ పులుసుకి అయితే ఎక్కువగా అయితే ఆయిల్ అయితే పట్టదండి. కొంచెం అంత ఆయిల్ పోసుకొని ఇదిగోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ముందుగా అయితే ఇదిగోండి ఇవి కొంచెం అన్ని మెంతులండి చూసారా. ఇవి చాలా తక్కువ అనమాట. అంటే మొత్తం కలిపి ఒక 11 నుంచి 15 లోపు గింజలు ఉంటాయి అన్నమాట, అంతే. అంటే ఈ మెంతులు వేసుకోవటం వల్ల పులుసులు ఏ పులుసు అయినా సరే కానీ, ఈ పులుసు అనే కాదండి, మీరు ఏ పులుసులో అయినా సరే కానీ ముందు ఇట్లాగా ఆయిల్ వేసిన వెంటనే కొంచెం అన్ని మెంతులు వేసి కాస్త వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయండి. ఆ పులుసు టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది మెంతుల ఫ్లేవరు దిగటం వల్ల. అదిగోండి మెంతులు అయితే వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఉల్లిపాయలు, కరివేపాకు 2 కలిపండి. ఇదిగోండి దాంట్లోనే పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను. మొత్తం కలిపి చక్కగా కొంచెం సేపు వేగుతూ మగ్గాయి అనుకోండి, అప్పుడు మిగతా ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఇదిగోండి ఇవి కాస్తంతా కొంచెం వేగాలి, ప్లస్ అదేవిధంగా కొంచెం మగ్గాలి కూడా అండి. ఒక 5 నిమిషాల పాటు మగ్గిద్దాం. ఇదిగోనండి ఒక 2 నిమిషాలు అయింది. చూసారా. ఇదిగోండి ఇందాక మీకు విషయం చెప్పడం మర్చిపోయానండి. నేను ఈ ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం అంతా ఉప్పు వేసి ఉంచాను అనమాట. ఇదిగోండి చూసారా, ఇలా మగ్గితే చాలండి. ఇప్పుడు దీంట్లో ఇదిగోండి చెప్పాను కదా ఇందాక కొంచెం టమాటాలు అని చెప్పానని, ఆ టమాటాలు కూడా వేసేసాను. ఇదిగోండి టమాటాలతో పాటుగా కొంచెం అంత పసుపు అన్నమాట. ఇదిగోండి కొంచెం అంత పసుపు, అంతేనండి. ఇంకా
ఈ టమాటా ముక్కలు కొంచెం అంత సాఫ్ట్గా అంటే కొంచెం మగ్గాలండి. కొద్దిగా మగ్గిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి ఒక 2 నిమిషాల తర్వాత టమాటాలు ఎంతవరకు మగ్గాయో చూద్దాము. ఇదిగోండి చక్కగా మగ్గిపోయినాయి చూసారా. ఇదిగోండి టమాటా చూడండి ఎంత సాఫ్ట్గా ఎట్లా అయిపోయింది. ఇదిగోండి ఈ టమాటాల నుంచి వాటర్ కూడా బయటకు వచ్చేసింది అనమాట. అంటే చక్కగా మగ్గిపోయినాయి అనమాట. ఇదిగోండి ఇట్లా ఇదిగోండి చూసారా ఇలా సాఫ్ట్గా. ఇప్పుడు కారం అండి. ఇదిగోండి కారం ఇదిగోండి సరిపోతుంది. అంటే మాకైతే కారం సరిపోతుందండి. మీకు ఏమైనా ఇంకొంచెం కారం ఎక్కువగా తినగలము అనుకుంటే ఇంకొక 1 స్పూన్ కారం వేసుకోండి. ఇదైతే సరిపోతుంది. ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసాను కాబట్టి ఆ పచ్చిమిరకాయలు కూడా కొంచెం కారం పచ్చిమిరకాయలేనండి అవి. ఇదిగోండి కారం కొంచెం కారం వేసాక ఒక్క రెండు కాదు 1 నిమిషం చాలండి ఊరికే అట్లా. అంటే ఈ కారం కొంచెం వేగింది అనుకోండి ఘాట్ అనేది ఉండదన్నమాట. ఇదిగోండి ఆయిల్లో వేగితే కారం మరీ ఎక్కువగా వేయించొద్దు, కలర్ మారిపోద్ది అంటే నల్లగా వస్తుంది అనమాట. 1 నిమిషం అట్లా వేగిన తర్వాత ఇదిగోండి 1 నిమిషం ఇట్లా వేగిన తర్వాత దీంట్లో చింతపండు గుజ్జండి. నేను ఆల్రెడీ నేను గుజ్జు తీసి పెట్టానండి. ఇందాక మీకు చూపించాను కదా అది చింతపండు గుజ్జు అనమాట. నేను తీసి పెట్టేశాను. ఇది ఒక్క చింతపండు గుజ్జేనండి. కొంచెం వాటర్ పోసి కొంచెం చక్కగా గుజ్జు తీశాను. ఇప్పుడు దీంట్లోకి కావాల్సినంత వాటర్, అంటే పులుపు సరిపోద్దండి నాకు, అందుకని. ఇదిగోండి చూసారా. ఇదిగోండి ఇట్లా. ఇప్పుడు ఈ పులుసు బాగా మరగాలండి. ఇది ఒకసారి మరిగేటప్పుడు కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. రండి చూద్దాం ఒకసారి పులుసు ఎంతవరకు మరిగిందో. ఇదిగోండి చూసారా పులుసు ఇలా బాగా మరగాలన్నమాట. ఇదిగోండి ఇంకొంచెం సేపు అండి, ఇంకొక 2 నిమిషాలు మరిగితే సరిపోతుంది. ఇదిగోండి ఉల్లిపాయలు అవన్నీ కూడా చక్కగా ఉడికిపోయినాయి. ఇదిగోండి ఇంకో 2 నిమిషాలండి. 2 నిమిషాలు మరిగిన తర్వాత ప్రాసెస్ ఏంటో చెప్తాను. ఒకసారి పులుసు ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఇదిగోండి చూసారా పులుసు చిక్కబడిందండి. చాలు ఇంకెలా మరిగితే. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక పెసర పునుగులు వేసుకున్నాం చూసారా, ఆ పునుగుల్ని ఇప్పుడు ఇదిగోండి ఒకటిగా అట్లా వేసేసేయాలి. ఈ పెసర పునుగులు వేసిన తర్వాత మాత్రం మీరు స్టవ్ని చాలా సిమ్లో పెట్టుకోండి, హైలో మాత్రం దయచేసి పెట్టొద్దు. అలా అని చెప్పని ఇప్పుడు నేను కలుపుతున్నాను కదండి, ఇట్లా వేసిన వెంటనే మాత్రం ఒకసారి కలుపుకోండి, అంతేగాని మళ్ళీ తర్వాత మాత్రం దీన్ని గరిటె పెట్టి మాత్రం కలపొద్దండి. ఎందుకంటే ఈ పునుగులు బాగా సాఫ్ట్గా అయిపోతాయి. దీన్ని సిమ్లో పెట్టి 2 నిమిషాలండి, 2 నిమిషాలు కొంచెం మరగనిస్తే ఈ పెసర పునుగులు ఎలా వస్తాయి ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను. 2 నిమిషాలండి. ఇట్లా మూత పెట్టేసేసి 2 నిమిషాలు మరగనిద్దాం. ఒకసారి చూద్దామండి. నేను పునుగులు వేసి 2 నిమిషాలు అయింది. ఇదిగోండి చూసారా, నేను పునుగులు ఎంత చిన్నగా వేసానో మీ అందరూ చూసారు కదా. ఇదిగోండి ఇవి చూసారా, ఈ పులుసులో వేయంగానే ఇలా ఉప్పుతాయి అనమాట. ఇంక ఇప్పుడే కాదండి, ఇప్పుడు పులుసు ఇలా నేను స్లోగా పెట్టి అంటే సిమ్లో పెట్టి మరిగిస్తున్నాను కదా, ఇంకా కొంచెం సేపు అంటే ఈ పులుసు చల్లారేలోగా అనమాట. ఇగో ఇప్పుడు ఇట్లా ఇది ఉంది చూసారా, ఇంకా చాలండి. ఈ పులుసుని ఇప్పుడు నేనైతే స్టవ్ ఆపేసేస్తాను. ఇది ఏమవుతుంది తెలుసండి, కాసేపటికి ఇది మనం స్టవ్ కట్టేసిన తర్వాత ఈ వేడి ఉంటుంది చూసారా, ఈ వేడంతా కూడా ఈ పునుగులు మొత్తం పీల్చుకుని ఇంకా బాగా ఉప్పుతాయండి. ఇది మన స్టవ్ ఇప్పుడైతే నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసిన తర్వాత 2 నిమిషాల వరకు మాత్రం కదపొద్దండి, అసలు తీయద్దు. తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. ఇదిగోనండి నేనైతే స్టవ్ ఆపేసాను కదా, ఆపేసిన తర్వాత కాసేపు అట్లాగే వదిలేసేసానండి. ఇదిగోండి పులుసు బాగా చల్లారిపోయింది. చూసారా పునుగులు చక్కగా ఎట్లా ఉబ్బాయో. అదిగోండి చూడండి ఒకసారి. ఇదిగోండి నేను ఎంత చిన్న పునుగులు వేశానో అవి చూసారా, పులుసు అంతా చక్కగా పీల్చుకొని చక్కగా ఉబ్బాయి అనమాట. అట్లాగే ఇదిగోండి ఒకసారి నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఎంత సాఫ్ట్గా అయినాయో, చాలా చక్కగా అయినాయి.
పులుసు అంతా చక్కగా లాక్కున్నాయండి. ఇట్లా పట్టాలండి పులుసు. ఇలా పట్టింది అనుకోండి చక్కగా మనం తినేటప్పుడు బాగుంటుంది అన్నమాట. అంటే పునుగులోకి కూడా పులుసు వెళ్తుంది. చక్కగా పునుగులోకి కూడా పులుసు వెళ్ళి మనం అన్నం కలుపుకునేటప్పుడు చక్కగా అంటే అన్నంలోకి చక్కగా పులుసు అట్లా పునుగు ముక్క ఇట్లా నంచుకుని తింటూ ఉంటే చాలా చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఈ పులుసు. ఎంత ఎండగా ఉన్నా సరే కానీ అంటే ఎంత వేడిగా ఉందండి, బయట బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి. మనం మసాలాలు లేదంటే ఫ్రైలు అట్లాంటివి ఏవి తినలేనప్పుడు ఇట్లా ఒకసారి పులుసు చేసుకుని తినండి. చాలా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే నోటికి కమ్మగా ఉంటుంది, ఒంటికి చలవ చేస్తుంది, మన పొట్టకు మాత్రం హాయిగా ఉంటుందండి. చక్కగా తినచ్చు. నేనైతే కనుక కొత్తిమీర వేయలేదండి, అంటే నా దగ్గర కొత్తిమీర లేదు. ఒకవేళ మీ దగ్గర కొత్తిమీర ఉంటే కనుక వేసుకోండి. ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది, ఇంకా ఇంకా టేస్టీగా ఉంటుంది కొంచెం కొత్తిమీర వేయటం వల్ల. ఓకేనా అండి? అయితే ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఇలాంటి పులుసు కనుక ఒక్కసారి ఎప్పుడైనా మీరు చేసుకోకపోతే ఈ వీడియో చూసి ఒకసారి పులుసు చేసుకోండి, తిని ఎలా ఉందో నాకు చెప్పండి. బాయ్ అండి.